2006, 2007 ఆ ప్రాంతంలో నేను యేసుక్రీస్తు ప్రభువును నా స్వరక్షకుడిగా అంగీకరించడం జరిగింది. దేవుడు తన మహాకృపలో నన్ను రక్షించాడు. ఆ తర్వాత 2013లో స్థానిక సంఘంలో నేను సభ్యుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. ఎక్లీషియా ఎవాంజలికల్ ఫెలోషిప్లో బ్రదర్ స్టీఫెన్ డేవిడ్ గారితో కలిసి ఈ సంఘాన్ని ప్రారంభించడంలో దేవుడు సహాయం దయచేశాడు. ఆ తర్వాత అదే సంఘంలో నేను డీకన్ గా అపాయింట్ చేయబడ్డాను. ఆ తర్వాత స్థానిక సంఘ కాపరిగా బ్రదర్ స్టీఫెన్ డేవిడ్ గారితో కలిసి పరిచర్య చేయడానికి సంఘం చేత నేను నియమించబడ్డాను. దాదాపు 9 సంవత్సరాలు అదే సంఘంలో నేను స్టీఫెన్ డేవిడ్ గారితో కలిసి సంఘ కాపరిగా పరిచర్య చేయడానికి దేవుడు సహాయం దయచేశాడు. చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. లోతైన బైబిల్ విషయాలు కావచ్చు, పాస్టరల్ మినిస్ట్రీ సంబంధించిన విషయాలు కావచ్చు, ఎన్నో అవకాశాలు దేవుడు నాకు దయచేస్తా వచ్చాడు. నన్ను ఒక రకంగా షేప్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఎక్లీషియా ఎవాంజలికల్ ఫెలోషిప్ యొక్క మిషన్ ఏంటంటే మరిన్ని ఆరోగ్యకరమైన సంఘాలు స్థాపించబడాలి. కాబట్టి 2022లో దేవుడు ఆ భారాన్ని కూడా నాకు ఇవ్వడం జరిగింది. స్థానిక సంఘాన్ని స్థాపించాలి, ఒక తెలుగు సంఘాన్ని స్థాపించాలని దేవుడు నాకు భారం ఇచ్చాడు. కాబట్టి మేము ప్రార్థన చేశాం. సంఘం అంతా కూడా ఎన్నో రోజులుగా ఆ విషయంలో ప్రార్థన చేసింది. సో మా కుటుంబం కూడా ఆ విషయంలో సహకారం నాకు అందించడం జరిగింది. కాబట్టి 2023లో స్థానిక సంఘం స్థాపించడానికి నేను సిద్ధపడ్డాను. 2023లో హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ ని దేవుడు స్థాపించడానికి సహాయం దయచేశాడు. ఈ 9 సంవత్సరాలు ఆ స్థానిక సంఘంలో దేవుడు ఒక రకంగా వెనక్కి తిరిగి చూస్తే దేవుడు ఒక రకంగా నన్ను ఈ చర్చ్ ప్లాంటింగ్ విషయంలో, కొత్త స్థానిక సంఘాన్ని స్థాపించే విషయంలో నన్ను సిద్ధపరిచినట్టుగా నేను గమనించాను. ఎందుకంటే నాకు అనుభవం లేదు, కానీ దేవుడు ఆ 9 సంవత్సరాలు చాలా చక్కగా ఎన్నో విషయాలను నేర్పిస్తూ పాస్టర్గా కూడా పనిచేయడానికి అవకాశాన్ని కల్పించి నన్ను సిద్ధం చేయడం నేను గమనించాను. సో దేవుడు తన మహాకృపలో రక్షించడమే కాదు, తన పరిచర్య కోసం నన్ను సిద్ధపరిచి 2023లో హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ స్థాపించడానికి దేవుడు సహాయం దయచేశాడు. We as a church give you all glory, honor and praise, and we celebrate the gospel of Christ in his life. And we as a church, we are grateful to you that you have burdened him to plant Hyderabad Telugu Bible Church. తెలుగు సంఘాన్ని స్థాపించాలని సంఘంతో షేర్ చేసుకున్నప్పుడు కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేము కూడా తెలుగు సంఘానికి వస్తామని చెప్పారు. కాబట్టి మేమెంతో దేవుణ్ణి స్తుతించాం. కొద్ది మందితో ఈ ప్రయాణం మేము మొదలుపెట్టాం. 2023లో మేము సంఘాన్ని మొదలుపెట్టే సమయానికి కొద్దిమంది మేము ఉన్నాం. కొంతమంది కూడా చాలా ప్యాషనేట్గా, చాలా ఆసక్తిగా తెలుగు సంఘానికి వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. సో కొంతమందిగా మేము దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. దేవుడు చాలా సహాయం దయచేశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా కోఆపరేటివ్గా ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఈ విషయంలో కూడా మేము దేవుణ్ణి చాలా స్తుతిస్తా వచ్చాం. సంఘానికి కేవలం కాపరులు మాత్రమే కాకుండా పరిచారకులు, డీకన్స్ యొక్క అవసరత కూడా చాలా ఉంది. కాపరులు, ఉపదేశకులు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధిస్తారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళు పై విచారణ చేస్తారు. కానీ చర్చ్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరి మీద ఆధారపడుతుంది అంటే పరిచారకుల మీద ఆధారపడుతుంది. కాబట్టి ఈ స్థానిక సంఘం మొదలు పెట్టినప్పుడు కూడా మేము మొదటిగా పరిచారకులను నియమించాలని మేము అనుకోవడం జరిగింది. కాబట్టి దేవుడు తన మహాకృపలో 1 తిమోతి 3లో ఉన్న లక్షణాలు కలిగిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని డీకన్స్ గా అపాయింట్ చేయడానికి దేవుడు సహాయం దయచేశాడు. ఆ రోజు మొదలుకొని నిజంగా మా స్థానిక సంఘంలో ఉన్న డీకన్స్ అండ్ డీకనెసెస్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ని తమ భుజాల మీద వేసుకొని మోసారని నేను చెప్పగలుగుతాను.
నాకు ఎక్కువగా భారం ఇవ్వకుండా సంఘ పరిచర్యకు సంబంధించిన చాలా అడ్మినిస్ట్రేషన్ విషయాల్ని వాళ్ళు ముందుండి చూసుకోవడం జరిగింది. సో వాళ్ళను అపాయింట్ చేసుకోవడానికి కూడా దేవుడు సహాయం దయచేశాడు. దీని విషయంలో కూడా మేము దేవుణ్ణి స్తుతిస్తా వస్తున్నాం. ఈ స్థానిక సంఘంలో దేవా మరి పరిచారకులను మేము ఈరోజు నియమించుకోబోతున్నాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డీకన్స్ అండ్ డీకనెసెస్ ని మేము నియమించుకోబోతున్నాం. కొత్త నిబంధనలో అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ కాపరులు స్థానిక సంఘానికి ఉన్నట్టుగా మనం చూస్తాం. బహుళ నాయకత్వం అనేది స్థానిక సంఘంగా మేము నమ్ముతాం కాబట్టి నాతో పాటుగా ఇంకొక కాపరిని కూడా మేము కలిగి ఉండాలని ఆశపడ్డాం. ఆ విషయంలో మేము ప్రార్థన చేశాం. సంఘమంతా కూడా ఆ విషయంలో చాలా వారాలు ప్రార్థన చేయడం జరిగింది. కాబట్టి దేవుడు తన మహాకృపలో ఒకరోజు బ్రదర్ అజయ్ని నాతో పాటుగా కాపరిగా నియమించాడు. సంఘమంతా కూడా ఎంతో ఆనందంతో కాపరిగా అజయ్ని నియమించడం జరిగింది. సో ఆ రోజు కూడా మేము ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మేము పాటిస్తున్నప్పుడు మాకెంతో ఆనందం కలిగేది. అజయ్ కూడా ఆ విధంగా స్థానిక సంఘ కాపరిగా నియమించబడ్డాడు. ఇప్పటికీ కూడా చాలా చక్కగా పరిచర్యలో కొనసాగుతూ వస్తున్నాడు. ఈ విషయంలో కూడా దేవునికి మేము మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. అజయ్ కుమార్ అనే ఈ వ్యక్తిని హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ అనే ఈ స్థానిక సంఘమునకు సంఘ పెద్దగా, సంఘ కాపరిగా, సంఘ అధ్యక్షునిగా మేము నియమిస్తున్నాము. ఎప్పుడైతే శంకర్ అన్న తెలుగులో ఒక ఆరోగ్యవంతమైన సంఘాన్ని స్థాపించాలి అన్న తన ఆశని ఎక్స్ప్రెస్ చేశారో నేను చాలా సంతోషపడ్డాను. అది నాతో పంచుకున్నప్పుడు నేను కూడా ఇందులో పాలిభాగస్తుని అవ్వాలి అని ఆశపడ్డాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక చర్చ్ ప్లాంటర్గా ఉండడానికి నాకు ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, అనగా చాలా దగ్గర నుంచి ఈ సంఘ స్థాపన, చర్చ్ ప్లాంటింగ్లో నేను ఒక భాగం కావాలని ఆశపడ్డాను. సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపన జరిగినప్పటి నుండి మొదటి రోజు నుంచి కూడా ఆ సహోదరులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతో ఎంకరేజింగ్గా నా హృదయానికి ఉన్నారు. ఎందుకంటే వారి ఆశ దేవుని పట్ల, వారికి ఉన్న తపన, అలాగే వాక్యం పట్ల వారికి ఉన్న తృష్ణ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసింది. వ్యక్తిగతంగా ఒక సంఘ కాపరిగా లేదా ఒక విశ్వాసిగా వీరందరిని చూసినప్పుడు నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. సంఘాన్ని ఇంకా ఎలా ప్రేమించాలి, ఇంకా ఎలా సర్వ్ చేయాలి అన్న ఆశ నాలో పుట్టింది. అందును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆదిమ సంఘంలో అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే సంఘం దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ కూడా దేవుడు తన మహాకృపలో కొత్త బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జాయిన్ అవ్వడం, దినదినం అభివృద్ధి చెందడం మేము జాగ్రత్తగా గమనించాం. అంతేకాకుండా ఒక షెపర్డ్గా, ఒక సంఘ కాపరిగా వారి జీవితాల్లో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో, కొత్త బిలీవర్స్ యాడ్ అవ్వడం, అలాగే రక్షింపబడిన వారు రక్షించబడడం, ఇవన్నీ దగ్గరుండి చూస్తున్నప్పుడు దేవుణ్ణి ఎంతగానో మేము స్తుతించాము.
గడిచిన సంవత్సరం దాన్ని అంతటిని మేము ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ యొక్క ప్రార్థనని దేవుడు విన్నాడు. హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ని దేవుడు కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ ఉన్నాడు. దేవుడి మహాకృపని మేము చాలా దగ్గర నుంచి సంఘ కాపరులుగా మేము మా సంఘ సభ్యుల జీవితాల్లో చూసాం. అంతేకాకుండా వారి ఆధ్యాత్మిక జీవితాల్లో మార్పులని మేము విన్న సాక్ష్యాల ద్వారా దేవుడు వారి జీవితాల్లో కార్యం చేస్తున్నాడని మేము విన్నప్పుడు ఎంతో సంతోషిస్తున్నాం. దేవునికి మహిమ. దేవుడు తన మహాకృపలో గత సంవత్సరం అంతా కూడా ఆయన ఇచ్చిన గ్రేట్ కమిషన్, తన మహా ఆదేశం చొప్పున వాక్యాన్ని పంచుకోవడానికి, శిష్యులుగా మార్చడానికి, అలాగే ఇంకా మేము దేవునిలో ఎదగడానికి మాకు ఆయన మహాకృప సహాయం చేస్తూనే ఉన్నాం. గొప్ప ఆదేశాన్ని పాటించే క్రమంలో మత్తయి సువార్త 28, 19, 20 మా స్థానిక సంఘంలో పాటించే క్రమంలో మేము చాలా సువార్త కూడికలు పెట్టుకోవడానికి దేవుడు సహాయం దయచేశాడు. సంఘంలో కూడా సెమినార్స్ మేము కండక్ట్ చేయడానికి దేవుడు సహాయం దయచేశాడు. అదేవిధంగా సంఘంలోనే డిసైపుల్షిప్ ట్రైనింగ్ చేయడానికి, మెంటరింగ్ చేయడానికి కూడా దేవుడు సహాయం దయచేస్తున్నాడు. సో గొప్ప ఆదేశాన్ని పాటించడానికి మేము చేస్తున్న ప్రతి ప్రయత్నం వెనకాల దేవుడు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తూ ముందుకు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాం. దేవుడు ఇంకా హెచ్టిబిసిని వాక్యానుసారంగా కడుతూ, వాక్యానుసారంగా ఇంకా ఎదగడానికి, అలాగే దేవుని తన కృపచేత హెచ్టిబిసిని ఇంకా రాబోయే రోజుల్లో ముందుకు నడిపించాలని, ప్రార్థించాలని పెడుతున్నాం. ప్రారంభంలోనే మనం చూసినట్టుగా సంఘాన్ని కట్టేది దేవుడే. జగత్తు పునాది వేయబడక ముందే ప్రజలను ఎన్నుకొని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని దేవుడు కడతాడు. హెచ్టిబిసి సంఘాన్ని కూడా గత సంవత్సరం నుంచి దేవుడు కడుతున్నాడు. ఇది ఆయన రాకడ పర్యంతం కూడా కొనసాగే ప్రక్రియ. ఈ విషయంలో దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెందునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆయన కృపతో మనల్ని ఇంకా ముందుకు ఆమేన్.